మీరు ఇక్కడేనా మీది ఇక్కడేనా నిన్న వచ్చినావా ఓకే మీరమ్మా ఇక్కడేనా మీరు అందరు ఉండేది అంటే మీరు ఉన్నారా లేదా పక్కన పెట్టండి వాళ్ళు ఎవరైతే వాళ్ళ పిల్లగాని వాళ్ళ మమ్మీ డాడీ ఉన్నారో వాళ్ళ మీద ఇప్పుడు ఒక నింద పడ్డది తల్లి పీర్లపల్లిలో ఇట్లా సో అండ్ సో ఇట్లా చంపేసిరు అనేది ఒక నింద పడ్డది వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు మీకు తెలుసు కదా మీ ఏరియానే కదా ఇది మీకు ఏమైంది అనుకుంటున్నారు మీరు ఏమైంది అనుకోవట్లేదు మేము ఇక్కడ లేము అక్కడ ఆచ్మేన్ కును చాలా దూరాన జయపూర్లో జయదేపూర్లో ఉన్నారు మీరు మాకేం తెలియదు వాళ్ళు వ్యక్తులు ఎట్లాంటి వాళ్ళు మీకు తెలిసి వ్యక్తులు ఎట్లాంటి వాళ్ళు వ్యక్తులు అంటే వాళ్ళు కూడా మంచిగా మంచిగా చూసుకుని మంచిగా అయిందండి మేము లగ్గానికి గిట్ట రాలి మా అత్తమ్మ మర్చిపోయింది మేము రాలేదు ఇంటికి రాలేదు ఓకే 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 మాకేం తెలియదు ఇక అయితే అదే చంపేసిరు కొట్టిండు అది ఇది అని అంటున్నారు ఒకసారి అదే ఇప్పుడు చుట్టుపక్కల ఇళ్ళ మా ఇంటికి వచ్చి నెల రోజులు ఏమున్నట్టుంది సరే ఎట్లాంటిది అమ్మాయి ఎట్లాంటిది వాళ్ళ అత్త ఎట్లాంటిది మీకు తెలుసు చూడలే నేను చూడలేదా పిల్లనే లగ్గానికి కూడా రాలే ఆ పిల్ల ఎట్లా తెలియదు నాకు ఓకే అక్క నీది పక్కిల్లే కదా నువ్వు చెప్పు ఏం జరిగింది అసలు సరే నీకు తెలిసిన వరకు అత్త కోడలు ఎట్లున్నారు చెప్పు నువ్వు వాస్తవంగా ఏం జరిగింది అంటే నీకు తెలుసు కదా వాళ్ళు ఎట్లుండేది కూడా తెలియదా జస్ట్ నీ ఏం జరిగిందో చెప్పు మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు అత్త కోడళ్ళు నవ్వుకుంటుండేటోళ్ళ అంటే వీళ్ళు ఏమైనా గొడవడం జరిగింది అంటే 15 రోజుల నుంచి సర్పంచ్ దగ్గరికి వెళ్తున్నారు ఆ అమ్మాయి హైదరాబాద్ పోదామని అన్నది ఆ విషయంలో గొడవ వచ్చిందని బయట రూమర్స్ వస్తున్నాయి ఎంతవరకు నిజం ఇది పక్కిల్లే కదా అంటే నవ్వుకుంటూ ఉండేటోళ్ళ ఎట్లుండేది అమ్మాయి ఎట్లుండేది అమ్మాయిని ఎట్లా అనిపించేది మీకు చూసింది ఇన్నది తెలిసిందే చెప్పక్క నేను చూడలేదు లేవా మీరు లేరు అప్పుడు మేము ఉన్న పొద్దుగాల మబ్బుల్ని వెళ్ళిపోతాను నేను ఓకే ఇవాళ లీవ్ అని ఇవాళ ఉన్నారు ఇంటి దగ్గర ఏదో ఒక రోజు ఉంటాను నేను ఓకే ఎవరు పెద్దగా ఉంటుందా మీ ముదిరాజు అన్న మీరు కూడా అంటే ఏమి లేదు అంటే అమ్మాయిది ఏం జరిగింది ఏందనేది మీకు తెలియనప్పుడు లైట్ కానీ వాళ్ళ మమ్మీ డాడీ ఎట్లాంటి వాళ్ళు మీకు తెలుసు మీకు తెలుసు ఎప్పుడైనా మంచిగానే మాట్లాడతారు మంచిగానే ఉంటారు ఎవరితో గొడవలు కూడా ఏం లేవు మంచిగానే ఉంటారు వాళ్ళైతే ఓకే అబ్బాయి ఎట్లాంటి వాడు అన్న అడుగుడు మంచోడే ఎప్పుడు కానీ మంచిగానే మాట్లాడతాడు మాతో మంచిగానే కలిసిమెలిసి ఉంటాం మంచిగానే మాట్లాడతారు ఓకే ఎప్పుడన్నా అంటే మీకు ఏదన్నా పెళ్ళి అయిన తర్వాత ఎప్పుడన్నా మాట్లాడడం జరిగిందా అన్న ఆయనతో మీరు లేదు పెళ్లికి కూడా మేము లేము రాలే మరి ఇప్పుడు ఫోన్లో చూస్తున్నారు కదా అన్న ఫోన్లలో అట్లా జరుగుతుంది మీకు ఏమనిపిస్తున్నది అది చూసినప్పుడు ఇక చెప్పేటోళ్ళు అన్ని ఏదో చెప్తున్నారు కానీ మనకు కూడా అంతగానం అయితే అబ్బాయి అయితే మంచోడే వ్యక్తిగతంగా అట్లా చేసే మనిషి అయితే కాదు అబ్బాయి అయితే మంచోడే వాళ్ళు కూడా మంచోళ్ళే మీకు అన్న మీకు మీరు విన్నది ఏంటి అమ్మాయి ఎట్లా చనిపోయిందని మీరు విన్నారు ఉరేసుకున్నారని చెప్పారు మనకు ఫోన్ల ద్వారానే తెలిసింది మేము కూడా లేము అసలు యాక్చువల్గా మేము కూడా లేము చెప్పిన తర్వాత వచ్చినాం మేము ఓకే ఇక్కడ లేరు మీరు తర్వాత వచ్చిన నేను వచ్చినప్పుడు ఉన్నారు అంతే వాళ్ళ గురించి అంత అమ్మాయి గురించి అయితే అంత ఐడియా లేదు మమ్మీ డాడీ ఎట్లాంటి వాళ్ళు వాళ్ళైతే మంచోళ్ళే వాళ్ళైతే మంచోళ్ళే ఓకే మాట్లాడు ఇట్లాడు అన్ని మంచిగా ఉంటాయి ఏ గొడవలు అయితే ఏం లేవు మీకు తెలిసి అయితే మీకు తెలిసి ఎట్లా చనిపోయింది అని తెలుసు మీకు ఊరేసుకున్నారని చెప్పినారు అంతే చెప్పిన వేరే వాళ్ళు చూడలేదు మేమైతే చూడలేదు నేను లేను కూడా డ్యూటీ అక్కడనే ఉంటుంది కాబట్టి నేను అక్కడనే ఉంటాను 24 hours అక్కడనే ఉంటాను ఓకే చనిపోయినప్పుడు చనిపోయింది అన్నప్పుడు వచ్చిరన్నా మీరు ఇక్కడికి వచ్చిరా రాలేదా నేను అమ్మకి జ్వరం వచ్చిందంటే వచ్చిన మీ మమ్మీకి జ్వరం వచ్చిందంటే ఇక్కడే ఉంటారా మమ్మీ వాళ్ళు ఇక్కడే ఉంటారు మమ్మీ ఇక్కడనే ఉంటారు కానీ ఆ రోజు లేదు మమ్మీ కూడా అసలు అన్న నాకు ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే అంటే ఏం చెప్తాం లేమని చెప్తే ఒక పక్కకు తప్పినట్టు ఉంటుంది ఇప్పుడు ఇంటి పక్క ఆమె కూడా చెప్పడానికి నాకు మాటలు రావంటుంది అంటే ఇక్కడ ఏం డౌట్ వస్తుంది అంటే అన్న ఇట్లాంటివి మాట్లాడినప్పుడు నిజంగానే చంపేసిరేమో వీళ్ళు కావాలని చెప్పట్లేదేమో అని ఉంటుంది వాస్తవంగా ఎవరికి సంపాలని ఎవరికి ఉండదు ఏంటంటే ఒడ్ల సీజన్ కదన్నా అందరూ బాయిల దగ్గరనే ఎక్కువ ఉంటారు అవును పనులకు వెళ్తారు పొలం వరి నాటు అది ఉంటుంది అమ్మ ఒడ్ల కాడికి పోయింది సాయంత్రం నైట్ వచ్చింది 10 గంటలకు వచ్చింది ఆమె నేను లేక ఆమె పోయింది ఓకే నేను డ్యూటీకి పోతే ఆమె పోయింది ఆమె కూడా లేదు ఓకే ఫ్రెండ్స్ అన్న ఫ్రెండ్స్ ఇక్కడ అబ్బాయి ఫ్రెండ్స్ ఎవరన్నా తమ్ముడు ఓకే మీ ఇక్కడే ఉంటావా నువ్వు ఇక్కడే ఉంటావా ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ ఇదేనా మీ ఇల్లు ఓకే మీ ఇప్పుడు ఆ అబ్బాయి హైదరాబాద్ లో ఉంటాడా ఇక్కడ ఉంటాడా ఇక్కడనే ఉంటాడా ఇప్పుడు పెళ్లికి వెళ్ళినావా నువ్వు వాళ్ళ పెళ్లికి వెళ్ళినావా ఎట్లా అంటే వాళ్ళిద్దరు ఉండే విధానం ఎట్లుండే వాళ్ళు నీకు తెలిసి మంచిగా ఉంటాడు అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు అంటే బయట అమ్మాయిని అబ్బాయి కొట్టిండు కొడితే గోడ తగిలి చనిపోయింది అంటున్నారు అంటే ఉరేసుకున్నప్పుడు
మీరు ఆ కిందికి దించేటప్పుడు ఉన్నారా మీరు నేను లైవ్ లో? లేరు. దించాక నేను లోపల పోయినా, దించి మొత్తం అందరూ పోయినాక నేను పోయినా. ఓకే. ఉమ్. అంటే బయట వీడియోలలో ఏమేమి వస్తుంది చూసిరా మీరు ఎప్పుడన్నా? నేను చూడలేదు బయట లోపల. అంటే వీడియోలలో వీడియోలో పీర్లపల్లిలో ఇట్లా చెప్తారు చంపేసిర్రు చెప్తారు వాళ్ళే అంతే చేస్తారు. కానీ అది ఏం లేదు. మరి మీ ఏమి లేనప్పుడు మీ ఊర్లో ఎందుకు భయపడుతున్నారు ఏదైనా చెప్పడానికి? ఏమనుకుంటున్నాను? నాదేం లేదు అన్న. అయితే వాస్తవంగా ఉరేసుకునే చనిపోయింది. ఆ. ఓకే, ఉరేసుకొని చనిపోయినప్పుడు చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు అనుకుంటున్నావు? మనకు తెలియదు అన్న ఇది. అబ్బాయి నీకు ఫ్రెండ్ అవుతాడా? ఎట్లా అన్న అవుతాడు నాకు. అన్న అవుతాడా? ఆ. అంటే అన్న అంటే మీరు చుట్టాలా? ఉహు. ఒకటే కులం? ఆ. ఒకటే కులం. ఆ, అట్లా. ఎట్లా అంటాడు అబ్బాయి? ఎలా అంటాడు? మంచోడే. మంచోడా? ఉమ్. అమ్మాయితో ఎప్పుడన్నా మాట్లాడినావా? ఎప్పుడు మాట్లాడలేదు. ఆ. వాళ్ళు ఇప్పుడు పక్కనే ఇల్లు కాబట్టి ఈయనే కాబట్టి ఉమ్. ఎట్లా అనిపించదు వాళ్ళు ఉండే విధానం కావచ్చు, అది ఎప్పుడన్నా మంచిగా కొట్లా అన్నట్టు కానీ ఏదన్నా? కొట్టులో ఏం లేదు, మంచిగా ఉంటా అంతా. నిమ్మలంగానే ఉంటున్నాడు. ఓకే, ఏం ప్రాబ్లం లేకుండా. అబ్బాయి ఎట్లా అంటాడు? అబ్బాయి కొంచెం చిచ్చోరా, కొంచెం తిరుగుతుంటాడు, కొంచెం అన్ని చిల్లర ఉండే అది ఇది అని. ఏం లేవు. వాళ్ళ వాళ్ళ అక్కను పోయి మీకున్న బంగారం మాకు ఇవ్వండి అని అడిగిందంట. అవి ఏం లేవన్నా, ఏం ఆ. అడగలేదు. ఆ, అంత డూప్ అది ఏం అడగలేదు. ఓకే. వాస్తవంగా నీకు తెలిసి ఏం జరిగింది చెప్పు. నీకు తెలిసి నీకు అంటే ఇప్పటి వరకు నీకు తెలిసి ఎట్లా చనిపోయింది అనుకుంటున్నావు? ఊరేసుకొని చెప్పినా అంతే. ఉమ్. ఊరేసుకొని చనిపోయింది. 4 months ప్రెగ్నెంట్, తెలుసా అది? అది మనకు తెలియదు అన్న. తెలియదు, ఆ విషయం తెలియదు. మనకు తెలియదు. ఓకే. నార్మల్గా అయితే ఈయన ఇంటి ముంగట కాబట్టి ఎప్పుడైనా పాటలు పాడుకుంటే అట్లా కనిపిస్తుండే ఆ, అంతేవరకు. అంతే. ఓకే. పెళ్లికి వెళ్ళినావు. పెళ్లి ఎట్లా చేసారు? ఎక్కడ ఫంక్షన్లో చేసారా? ఫంక్షన్ హాల్లో చేస్తారు. ఘనంగా చేసారు? ఆ, మంచిగా. మంచిగానే చేస్తారు. ఓకే. భరత్ గిరత్ మంచిగా చేసిరా? మంచిగానే చేస్తారు మొత్తం. ఓకే. 10 లక్షలు ఖర్చు. అవునా? ఇప్పుడు చూడు, వాళ్ళు అయితే ఏమైతుందంటే బయట వీళ్ళే అంటే వీళ్ళు ఇక్కడ మిస్టేక్ ఏం జరుగుతుందంటే వీళ్ళు క్లారిటీ ఇవ్వక, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు క్లారిటీ ఇస్తేనే జనాలకు అర్థం అవుతుంది. లేదంటే పీర్లపల్లిలో వాళ్ళు చంపేసిర్రు అనేది నింది ఉంటుంది ఎవరికైనా సరే. ఇప్పుడు ఏం జరిగింది అనేది నిన్న మొన్న అక్కడికి మీడియా మొత్తం అక్కడికి వెళ్ళింది, అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అక్కడ వాళ్ళు చెప్పే విధానం ఏంటంటే మాకు కట్నం అడిగిర్రు, మా అమ్మాయిని వాళ్ళే చంపేసిర్రు. అది ఏం లేదు అంటే ఏ అమ్మాయిని కానీ ఎవరికి కానీ సంపాదించినంత అవసరం ఉండదు. అసలు మీకు తెలిసి మీకు అంటే ఇక్కడ మీరు దగ్గర ఉండే వాళ్ళు, మేము దూరం నుంచి వచ్చిన వాళ్ళం, మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు బయట చాలా మీడియాలలో 8.5 లక్షలు ఇచ్చిర్రు, అమ్మాయిని చంపేసి డబ్బులు ఇచ్చిర్రు, ఆమె వాల్యూ 8.5 లక్షలు, ఇట్లాంటివి వినిపిస్తున్నాయి. మీకు ఏమనిపిస్తుంది? కంపల్సరీ చిన్న చిన్న పిల్లలు ఫోన్లు వాడుతారు. నాకేమనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.